Hi, good morning traders. This is Borra Ram. I have 12 years experience in this financial markets. I am starting a new YouTube channel. So please support and encourage friends. యాక్చువల్గా నవా అండ్ మార్కెట్ పడిన తర్వాత నవా అండ్ హెచ్ఎఫ్సిఎల్ అనేవి ఈ రెండు చాలా బాగున్నాయి స్క్రిప్ట్లు. వీటిని నేను రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ టు రిస్క్ ఉంటాయి. సో నేను ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. సో మీరు కూడా దాన్ని ఒకసారి నోటీస్ చేయండి. హెచ్ఎఫ్సిఎల్ అనేది ఇప్పుడు ఫెర్టిలైజర్ కంపెనీ, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ అనేది షార్ట్ టర్మ్ బయింగ్ బాగుంది. రీసెంట్ డేస్లో ఇది ఒక ఇంటర్నేషనల్ ఓఎఫ్సి డీల్ ఒకటి 5 years కాంట్రాక్ట్ ఒకటి ఒక 10,150 crores రూపీస్ వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్ని చేజిక్కించుకుంది. సో ఇది గుడ్ ఫర్ ద లాంగ్ టర్మ్, అంటే మంచి పరిణామం. ఆ కంపెనీ హిస్టరీలోనే ఇది మొదటిసారి. సో దీన్ని కూడా మీరు 84 అరౌండ్ అలా ఉంది. ఇది యాక్చువల్గా 80లోనే బయింగ్ వచ్చింది. టెక్నికల్ బ్రేక్అవుట్ అక్కడ జరిగింది. సో టెక్నికల్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఇది ఒక 95 దాకా కూడా ఉంది. నేను చెప్పినట్టు ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అండ్ న్యూస్ బేస్డ్లో కూడా ఈ కంపెనీ చాలా బాగుంది. సో మీరు 84 అలా అరౌండ్ మీరు బై చేసుకుంటే 95 to 96 అరౌండ్ మీరు పొజిషన్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. షార్ట్ టైం మంచి బయింగ్ ఆపర్చునిటీ. యాక్చువల్గా ఈ ఇంటర్నేషనల్గా జరిగే జియోగ్రాఫికల్ టెన్షన్స్ వల్ల రేపు ఏం జరిగిద్ది, ఏంటి పరిస్థితి, మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచన. అది దాన్ని కూడా మీరు ఒకసారి కొన్ని కంపెనీలు యాక్చువల్గా మీరు నోటీస్ చేసినట్టయితే అలాంటి అంత ఫాల్లో కూడా కొన్ని డిఫెన్స్ స్టాక్స్ అవి పెరిగినాయి. ఐటీ సెక్టర్ భూమి అయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అసలు బాగాలేదనుకోండి. డిఫెన్స్ సెక్టర్ కూడా కొంచెం బాగా పెరిగింది. సో మీరు ఎప్పుడు కూడా మార్కెట్ పడినప్పుడు ప్రతిసారి కూడా ఒక ఆపర్చునిటీగా ఫీల్ అయ్యి మీరు ఒకవేళ ఈ షార్ట్ టర్మ్ ఒకవేళ బై చేయదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. హెచ్ఎఫ్సిఎల్కి అయితే 75 అరౌండ్ అయితే స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఇది ఒక 1 monthకి. నేను నా ఎఫర్ట్స్ గట్రా మీకు నచ్చి ఉంటే ఒకవేళ నేను గట్రా కాల్స్ డైలీ ఇస్తూ ఉంటాను, అంటే డైలీ చెప్తూ ఉంటాను. నా వ్యూస్ అవన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను. మీరు గట్రా ఆ ఎఫర్ట్స్ అయితే మీకు నచ్చినట్లయితే డైలీ మీరు నన్ను ఫాలో అవ్వండి. మీకు నేను రోజు ఏదో ఒక మంచి మార్కెట్, మంచి కంపెనీని, ఒక వాల్యూ ఇన్వెస్ట్మెంట్ కంపెనీని, లాంగ్ టర్మ్ స్టాకుల్ని, ఈవెన్ నాకు కమాడిటీలో కూడా ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ని, ఇంటర్నేషనల్ అఫైర్స్ని కూడా నేను డైలీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం తడమన్నట్లు ఉన్నా కానీ ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. సో మీరు మాత్రం ఖచ్చితంగా నేను రేపు నుంచి ఇంకా థరోలీ రోజు చెక్ చేసి ఒక గ్రౌండ్ వర్క్ చేసి మీకు మంచి స్క్రిప్ట్లు నేను బయింగ్ అనేది నేను చెప్తాను. అది మీరు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మార్కెట్ అనేది రీసెంట్ డేస్లో వార్ సిచ్యువేషన్ కారణంగా చాలా డౌన్ అయిపోయింది. సో మళ్ళీ మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ అవుతుంది. కానీ ఏ స్టాక్ బై చేయాలా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో నేను ఒక 20% ఇమీడియట్గా సపోర్ట్ తీసుకొని పెరిగే స్టాక్లు ఒక 2 అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. ఆ 2 స్టాక్లు ఏంటంటే, ఒకటి నవా లిమిటెడ్, ఇంకోటి వచ్చి హెచ్ఎఫ్సిఎల్. నవా లిమిటెడ్ స్టాక్ అనేది అది ప్యూర్లీ పవర్ అండ్ మైనింగ్ జనరేషన్ కంపెనీ. సో ఈ కంపెనీ అనేది లాస్ట్ 1 yearలో రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చి 15% ఇచ్చింది. పిఈ రేషియో వచ్చేసి 30% ఉంది. ఓవరాల్గా చూసుకుంటే దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 15,000 crores. సో 3,500 crores పైన అబోవ్ ఏ కంపెనీ అయితే ఉంటుందో మిడ్ క్యాప్ కంపెనీ, ఖచ్చితంగా ఆ కంపెనీ అనేది ఒక మంచి ఫండమెంటల్ కంపెనీగా మనం పరిగణనలో తీసుకోవచ్చు. ఈ కంపెనీ అనేది
లాంగ్ టర్మ్ అండ్ వాల్యూ ఎడిషన్గా బాగా చాలా పనిచేస్తుంది. ఈ కంపెనీ అప్ టు ద 2008 వరకు 2028 వరకు దాదాపు మీకు 2000 రూపీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది ఫండమెంటల్గా, అంత స్ట్రాంగెస్ట్ కంపెనీ. రీసెంట్ డేస్లో వీళ్ళు ప్రమోటర్స్ కూడా మోర్ దెన్ 50% వీళ్ళ స్టేక్ని పెంచుకున్నారు. ఏ కంపెనీ అయితే ప్రమోటర్స్ అనేవాళ్ళు స్టేక్ పెంచుతున్నారంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా దాంట్లో బిజినెస్ ఉందని వాళ్ళే ఎక్కువ పొజిషన్ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి స్క్రిప్ట్లే మీరు ఫండమెంటల్గా బై చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ స్క్రిప్ట్ అయినా బై చేసేటప్పుడు కొంతమంది ఏమో టెక్నికల్ చెప్తారు, కొంతమంది ఫండమెంటల్ చెప్తారు, కొంతమంది న్యూస్ బేస్డ్ మీద చేస్తారు. న్యూస్ బేస్డ్ మీద చేసేటప్పుడు ఏమైందంటే సమ్ న్యూస్ పాజిటివ్ న్యూస్ అయినా సరే అప్పటి వరకు ప్రాఫిట్ బుకింగ్ జరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని ఫండమెంటల్ వాల్యూ ఎడిషన్ స్టాక్స్ మీరు బై చేసినట్టయితే కొంత బిజినెస్ అనేది స్లో డౌన్ అయినప్పుడు అది పెరగడానికి అవకాశం చాలా తక్కువ ఉండొచ్చు. కానీ టెక్నికల్గా జరిగేటప్పుడు ఏంటంటే ఫండమెంటల్స్ న్యూస్ లేకపోయి ఓన్లీ టెక్నికల్ ఉన్నా కానీ అది వర్కౌట్ అవ్వదు. సో మనం మార్కెట్ బై చేసేటప్పుడు ఫండమెంటల్గా చూడాలి, టెక్నికల్గా చూడాలి, న్యూస్ కూడా చూడాలి. ఎవ్రీ ఆస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రియల్గా ఏదన్నా చిన్న బిజినెస్లో పెట్టినప్పుడు మనం ఎంత ఇదిగా మనం పనిచేస్తే దాని రిజల్ట్స్ అలా మనకు బాగా వస్తాయో, లైక్ స్టాక్ మార్కెట్ కూడా అంతే. 5 అవుట్ ఆఫ్ ద మీకు ఎన్ఎస్సి గట్రా మీరు చూసుకున్నట్లయితే 5200 కంపెనీస్ ఉంటాయి. దాంట్లో ఇన్వెస్ట్ చేయగల కంపెనీలు ఎన్ని ఉంటాయి అని మీరు గట్రా నోటీస్ చేస్తే ఓన్లీ జస్ట్ 600 to 700 కంపెనీస్ కొంచెం వాల్యూ బాగుండి ఫండమెంటల్స్ ఉండి ఇన్వెస్ట్ చేయగలిగే కంపెనీలు ఉంటాయి. బట్ కానీ కొంతమంది కొన్ని స్టాక్ మన పోర్ట్ఫోలియోలు గట్రా చూసుకున్నట్లయితే అవి చాలా డ్రాగ్ అయిపోయి అసలు వాల్యూమ్స్ లేనివి, ఆపరేటింగ్ స్క్రిప్ట్లు అంటే అసలు దాంట్లో ఎవరో సిఇఓలు లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోయినా సరే, వాళ్ళ బిజినెస్ అంతగా లేకపోయినా సరే జస్ట్ వాళ్ళు పేపర్ కంపెనీలు లాగా వస్తాయి, వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు, వాటిలో పెట్టి నష్టపోతూ ఉంటారు. ట్రేడర్లు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ అనేవి చాలా బాగుంటాయి ఎప్పుడు మీరు ప్రాపర్గా వర్క్ చేసినప్పుడు, అంటే గ్రౌండ్ వర్క్ మీరు బాగా చేసినప్పుడు, ఫండమెంటల్గా మీరు బాగా చూసుకున్నప్పుడు, ఇంకోటి టెక్నికల్గా కూడా మీరు కొంత టెక్నికల్ నేర్చుకున్నప్పుడు. నేను రికమెండ్ చేసే స్క్రిప్ట్ ఏంటంటే ఈ నవా లిమిటెడ్ అనేది మీకు మొన్న టెక్నికల్గా కూడా సిమెట్రిక్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయ్యింది 605 పైన. ఫండమెంటల్గా బాగుంది, టెక్నికల్గా బాగుంది. మేబీ ఈ Q4 రిజల్ట్స్ కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ Q3 రిజల్ట్స్లో అది ఇయర్ దాదాపు 180% మీకు ప్రాఫిట్ అనేది మీకు చూపిస్తుంది. 135 crores రూపీస్ అనేది వాళ్ళకి వచ్చింది. సో Q4 రిజల్ట్స్ కూడా వాళ్ళ ప్రొడక్షన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. Q4 కూడా చాలా బాగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో ట్రేడర్స్ మీరు మాత్రం ఈ నవా లిమిటెడ్ అనేది బై అండ్ హోల్డ్ ఇన్ 1 month మీరు చూడండి. విత్ ఇన్ ద డేస్లో వచ్చినా కానీ ఆశ్చర్యపోవసరలా. సో 605 అబౌవ్ మీరు బై చేయండి. 590 వస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. 540 మేజర్గా మీరు ఇక స్టాప్ లాస్ కింద పరిగణ తీసుకోండి. ఏ స్క్రిప్ట్ మీరు బై చేసినా కానీ ఖచ్చితమైన నిర్దిష్టమైన దానికి టార్గెట్ ఉండాలి, దానికి స్టాప్ లాస్ కూడా మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అప్పుడే మనం పెట్టేదంతా హార్డ్ ఎర్న్ మనీ ట్రేడర్స్. సో అవి చాలా వాల్యుబుల్, మనం ఎంతో కష్టపడితే కానీ రావు. చాలామంది అవగాహన లేకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేవి చేస్తూ ఉంటారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు చూసి ఆ స్క్రిప్ట్లు అనే దానికి నేను వర్క్ చేశాను అనేది చూసి మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం కొంచెం తడబడినట్టు ఉన్నా కానీ ఏమనుకోవద్దు ట్రేడర్స్, కొంచెం ఎంకరేజ్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్.